డాక్టర్ గారు, నా అంగం చిన్నదిగా ఉంది, సైజ్ పెరగాలంటే ఏం మందులు వాడాలి? చాలామంది మగవాళ్ళల్లో ఇటువంటి అనుమానం ఉంటుంది, భయం ఉంటుంది. అంగం వచ్చింది అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో అంగం అంటే ఎంత పెద్ద ఉండాలో మరి చెప్పలేం. చాలా పెద్దగా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. కానీ ఒకటి గుర్తించాలని ప్రతివాడు, సెక్స్ పరమైన కోరికలు ఉండి అంగం స్తంభిస్తూ ఉంటే దట్ ఈజ్ సఫిషియంట్. వాళ్ళకి ఏం సైజ్ అనేది లెక్క కాదు. ఇంకోటి, మామూలు సమయంలో కనబడే సైజు దాని గురించి పట్టించుకోకూడదు. మామూలుగా అసలు పురుషాంగం మగవాళ్ళు అందరు మగవాళ్ళు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు ఉండనట్లుగానే అదేవిధంగా సైజు కూడా అందరికీ ఒకటేలా ఉండదు. కొందరు 2 అంగుళాలు ఉంటుంది, కొందరు 2.5 అంగుళాలు ఉంటుంది, కొందరు 3 అంగుళాలు ఉంటుంది, కొందరు 3.5 ఉంటుంది, కొందరు 4 అంగుళాలు. ఈ రంగ సైజు మాత్రం అందరూ ఒకటేలా ఉండదు. యావరేజ్గా మాత్రం 3 అంగుళాలు ఉంటుంది, కొందరు 2 అంగుళాలు ఉంటుంది. 5 అడుగుల వాడు ఉన్నాడనుకున్నాం, లేదా 4 అడుగుల వాడే ఉన్నాడనుకున్నాం. 4 అడుగుల వాడే ఉన్నాడు. 4 అడుగుల వాడు అయినంత మాత్రం మనిషి కాకుండా పోయాడా? వాడు 7 అడుగుల వాడు అంటే 7 అడుగుల వాడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో, ఏ రకమైన కోరికలు ఉంటాయో, ఏ రకమైన మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయో, 4 అడుగుల వాడికి కూడా అంతే ఉంటాయి, ఏ తక్కువ ఉండవు. అలాగే పురుషాంగం 4 అంగుళాలు ఉన్నా 2 అంగుళాలు ఉన్నా ఒకటే శక్తి సామర్థ్యం ఉంటుంది. అంటే నా అంగం చిన్నదని ఎవ్వడు ఆశపడలేదు, ఎవ్వడు అసలు. అంచేత అంగం పరిమాణంగా అంగం స్తంభిస్తుందా లేదా, ఫస్ట్ ఆలోచించాలంటే సెక్స్ పరమైన ఆలోచనలు కలుగుతున్నాయా లేదా, సెక్స్ పరమైన ఆలోచన కలిగిన అంగం గట్టి పడుతుందా లేదా, అంగం గట్టిపడి అస్తమయం చేస్తున్నాడా లేదా, ఈ 3 చేసి వాడు కోరికలు కలగడం, అంగం గట్టిపడడం, అస్తమయం చేయడం ఉన్నట్లయితే ఇంక అంగ పరిమాణం గురించి ఆలోచించవద్దు. దాన్ని పెంచడానికి మందులు లేవు, ఏ రకమైన పరికరాలు లేవు. అవన్నీ హంబక్. ఎవడ చెబితే అవన్నీ హంబక్ అండి. ఎవరైనా అంగం చేసి ఈ వాడండి, ఈ డివైస్ వాడండి, దీని అంగ పరిమాణం పెరిగిపోతుంది, స్టగ్ అయిపోతుంది, కోరిక తీరిపోతుంది, ఇవన్నీ వ్యాపార ప్రకటనలు అన్నీ హంబక్. మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం తప్ప దాని లేదు. ఒకటే గుర్తుంచుకోండి, అంగం స్తంభిస్తుందా లేదా, అస్తమయం చేస్తున్నా లేదా, వీర్యం పడుతుందా లేదా, అంతే. దట్స్ ఈ సఫిషియంట్. ఒకవేళ మీలో సెక్స్ పైన కోరికలు కలగకపోతే, మీలో అంగం గట్టి సంబంధం లేకపోతే, అంగ సంబంధం కూడా మామూలు టైంలో మీలో భయం ఉండి అనుమానం ఉండి లేకపోవచ్చు. తెల్లవారుజామున 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ నిద్రలో అంగం స్తంభిస్తూ ఉంటే మీ సెక్స్ పరంగా పర్ఫెక్ట్. మీరు బిగించి రంగోటి కట్టకండి, మామూలు లూజుగా పెట్టుకోండి. లుంగి కట్టుకుంటారో లేదా స్ట్రా వేసుకుంటారు, షార్ట్ వేసుకుంటారు. నిద్రలో తెల్లవారుజామున అంగం గట్టిపడ్డ ఉన్నట్లయితే మీ సెక్స్లో 100% నార్మలు. ప్రతి మగవాడికి తెల్లవారుజామున నిద్రలో అంగం గట్టి పడుతుంది, స్ట్రాంగ్గా లేచి నిల్చుంటుంది. దాదాపు 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 గంటలు అంటే అంగం నిలబడుతుంది, మెల్లి మెత్తపడుతుంది, మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ మెత్తపడుతుంటుంది. అలా 20 minutes అలా మెత్తగా నిలబడుతుంది, మళ్ళీ మెత్తపడుతుంది, మళ్ళీ లేచి ఉంటుంది. అది నిద్రలో అంగస్తంభన ఉన్నట్లయితే మీరు సెక్షువల్గా 100% మగాళ్ళే. మీకు ఇంక దాని గురించి ఆలోచన, మీరు అస్తమయం చేస్తున్నారో లేదనవసరం, మీరు సెక్సువల్ కోరికలు ఉన్నాయో లేదనవసరం, మీరు ఏం చేస్తున్నా ఆలోచన లేదనవసరం. బట్ మీలో మామూలుగా ఉంది, దాని తగ్గట్టు మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. నేను నాలో అంగం లేవు, నా అంగం గట్టిపడి, నాకు అంగం చెంది నా అంగం గట్టిపడలేమో ఇలా అనుకోవద్దు. మీరు దాని తగ్గట్టు పాజిటివ్గా థింకింగ్ పెట్టుకోండి. పాజిటివ్గా ఐఎమ్ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్ మ్యాన్, నేను 100% మగాడినే అని మీరు అనుకోండి. ఇక అన్నీ మీకు మామూలుగా వచ్చేస్తాయి. అలాగా నెగిటివ్ థాట్ ఉండి నేను సరిగ్గా నేను మగాడిని కాదేమో, నాలో మగతనం లేదేమో అనుకుంటుంటే నిద్రలో మాత్రం మీరు ఎన్ని నెగిటివ్ థాట్స్ అయినా సరే నిద్రపోయేటప్పుడు మాత్రం అంగం లేచి ఉంటుంది. అంటే మీ నెగిటివ్ థాట్స్ అక్కడ ఎఫెక్ట్ ఇవ్వవు, అక్కడ లేచి ఉంటుంది, తప్పకుండా ఊరుకుతుంది.
చాలు దట్స్ దాని నుంచి మీలో ఉన్న పొగలు మీరు నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా మార్చుకోండి, నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా మార్చుకోండి. ఇక మించిన మగాడు ఉండడు అంతే. అంతేగాని అంగ పరిమాణం పెంచడానికి ప్రత్యేక మందులు లేవు, ప్రత్యేకంగా లేవు. ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే మాత్రం చెప్పాక తెల్లవారు అంగస్రావం లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్కి వెళ్ళండి, చూపించుకోండి, దాని తగ్గట్టుగా చికిత్స పొందండి. అప్పుడు మాత్రం మందులు వాడాలి, అంతేగాని వేరేప్పుడు అవసరం లేదు. అస్సలు మీకు అంగస్రావం తెల్లవారుజాము కూడా లేకపోతే, నిద్రలో కూడా లేకపోతే మాత్రం డాక్టర్ చూపించుకోవాలి. ఏమైనా హార్మోన్ డిఫెక్ట్ ఉందా, ఇంకోటి ఉందా అని చూడాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.